మామూలుగా రోజుకు అది 10 రూపాయల వడ్డీ కావచ్చు, ఎంత అవుతుంది అనుకుంటా. 100 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు తీసుకొని సాయంత్రానికి 1000 రూపాయలు అంటే 900 ఇస్తారు, సాయంత్రానికి 1000 రూపాయలు కట్టాల్సి వస్తుంది తీసుకున్నాను. దాన్ని 0 వడ్డీ చేస్తూ 10,000 రూపాయలు ఇచ్చేది అది ఇప్పుడు పెరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇంకా ఫర్దర్ పెంచుతున్నారు. మళ్ళీ అది రీపే చేస్తే దాన్ని 1000 పెంచుకుంటూ అది ఇప్పుడు 13,000 14,000 వచ్చినట్టుంది ఎలిజిబిలిటీ. దాన్ని ఉపయోగించుకునే వాళ్ళు 16 లక్షల మంది పైకి చిలుకుంటే దాదాపు 15 లక్షలు, అందులో మళ్ళీ 12 లక్షల మంది మహిళలే. అవన్నీ చిరు వ్యాపారాలకు ఉద్దేశించినవి. వాళ్ళు సర్వైవ్ కావడమే కాకుండా వాళ్ళ మీద డిపెండ్ అయిన వాళ్ళు ఇవన్నీ కూడా స్వయం ఉపాధి పథకాలే. డ్వాక్రా దగ్గర బ్యాంక్ లింకేజ్ ఎంత పెరిగింది, చేయూత దగ్గర అంత పెరిగింది. ఇక్కడ జగనన్న తోడు కింద దీనికోసం ఏం చేసింది ప్రభుత్వం? జగన్మోహన్ రెడ్డి గారు ఎంఎన్సీలను తీసుకొచ్చి ఐటీసీ కానీ, రిలయన్స్, హిందుస్థాన్ లివర్ లాంటి ఎంఎన్సీలు పెద్ద పెద్ద వాటిని మార్కెటింగ్ దీంట్లో ఉంది వీళ్లకు టైఅప్ చేసింది. డైరీ ఎంకరేజ్ చేయడానికి అమూల్ తీసుకొస్తే ఈరోజు దాదాపు 4,700 విలేజెస్లో 4 lakh పైన ఫార్మర్స్ అమూల్తో టైఅప్ అయ్యారు. దే ఆర్ గెట్టింగ్ వాళ్ళకు వచ్చే పాల ధర దాదాపు దీనివల్ల 15 రూపాయలు పైగా 20 రూపాయలు దాకా పెరిగింది. పోటీ వచ్చినందువల్ల ప్రైవేట్ వాళ్ళు పెంచారు. ఇందులో 1,00,000 మంది మళ్ళీ మహిళలు ఉన్నారు. నేను చెప్పే ఈ లక్షలన్నీ ఇండివిజువల్సే కాదు, ఇవి కుటుంబాలు. మీరు గమనిస్తే 1,15,00,000 మంది మహిళలంటే దాదాపు 1 కోటి కుటుంబాలు డ్వాక్రా దీని మీద వచ్చి దాని నుంచి వాళ్ళ ఆదాయం పెంచుకున్నారు. అందులో కొంతమంది డూప్లికేషన్ కూడా ఉండొచ్చు, యూనిక్ దీంట్లో ఉండొచ్చు, లేదా అది ఇది కూడా ఉండొచ్చు, చేయూత కింద ఉండొచ్చు. బట్ దాదాపు మనకున్న 1,67,00,000 కుటుంబాల్లో 1 కోటి కుటుంబాల పైన తమ కాళ్ల మీద తాము నిలబడే ప్రయత్నం చేస్తున్నాయి. ఆ ప్రాసెస్లో కుటుంబాలను నిలబెట్టుకుంటున్నాయి. దాంతోపాటు మా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సమకూర్చిన ఈ ప్రైవేట్ మన స్కూల్స్కు సంబంధించి అడ్వాన్స్డ్ దీంట్లో ఇచ్చి అమ్మ ఒడి ఇస్తున్నందువల్ల అదే యాడ్ అవుతోంది వాళ్ళకు. వీటన్నిటిని ఉపయోగించుకొని ఎవరి కాళ్ల మీద వాళ్ళు నిలబడేటట్టు, తద్వారా వాళ్ళు సంపాదన మెరుగుపరుచుకోవడమే కాకుండా ఇంకా 1-2 కుటుంబాలను కూడా నిలబెట్టుకునే రకంగా ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తున్నందువల్ల ఈరోజు మన ఎకానమీ ఇంత బూస్టర్ లాగా పనిచేసి ఓ డీసెంట్రలైజ్డ్ కింది వరకు వెళ్ళి ఎకానమీ మొత్తం కూడా బూస్ట్ వచ్చింది. కాదని ఎవరైనా అనగలరా? ఇందులో ఏది అబద్ధాలే, ఇవన్నీ ఆడిటాడు, ఎక్కడైనా దొరుకుతాయి ఫిగర్స్, ఎవరైనా తీసుకోవచ్చు. మీడియా వాళ్ళకైతే ఇంకా యాక్సెస్ ఉంటుంది. ఇది ప్రోగ్రెస్ డెవలప్మెంట్ కాక ఏమవుతుంది? రాష్ట్రంలో ఉన్న 1,67,00,000 కుటుంబాల్లో 1 కోటి కుటుంబాల పైగా తమ కాళ్ల మీద తాము నిలబడేటట్టు, స్వయం ఉపాధి ద్వారా సంపాదించుకునేటట్టు, ఎవరి మీద డిపెండ్ కాకుండా కుటుంబాలే పైకి వచ్చేటట్టు చేయడం అనేది డెవలప్మెంట్ కాదా? అలాగే ఇది కోవిడ్ టైంలో కూడా మనం ఎకానమీని నిలబెట్టింది ఇదే నిలబెట్టింది. మిగిలిన స్టేట్స్ అన్నీ కూడా సెంటర్తో సహా కష్టాలు ఏదైనా కూడా ఇక్కడ ఎకానమీ మాత్రం కూలిపోకుండా నిలబడగలిగిందంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి దూరదృష్టి. ఎల్లకాలం మనం ఇచ్చి తాయిలాలు ఇవ్వడము, వాళ్ళను దాని మీద ఆధారపడేటట్టు చేయడం కాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయగలగడం అనేది ఆయన చేసిన పెద్ద కంట్రిబ్యూషన్ స్టేట్కు. ఇది నిజంగా కూడా అభివృద్ధి కూడా ఉపయోగపడింది. ఇది కాక వెల్త్ క్రియేషన్, అసెట్స్ క్రియేషన్ అంటే 15,000 విలేజెస్లో 15,000 విలేజ్ వార్డ్ సెక్రటరియట్లు కానీ, 10,000 క్లినిక్స్ కానీ, రైతు భరోసా కేంద్రాలు 10,000 కానీ, ఇవన్నీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ. అలాగే దానికి మించి 31 లక్షల ఇళ్ల స్థలాలు, అవి వాళ్ళ పేరు మీద పట్టాలు ఇవ్వడము, దాని వాల్యూ ఎంత లెక్కేసుకుంటే అది ఎక్కడికి పోతుంది? ఇదంతా కూడా ప్రతి ఒక్కరూ ఒక్కసారి పేదరికంలో నుంచి వాళ్ళు తాము కూడా 4 రూపాయలు సంపాదించుకోవడమే కాకుండా మరింత పెరగడానికి కూడా అవకాశం వచ్చే రకంగా ఒక స్కోప్, ఒక అవకాశం, ఛాన్స్ క్రియేట్ చేయడం అనేది ప్రభుత్వం చేసిన పెద్ద డెవలప్మెంటల్ యాక్టివిటీ. దీని ఫిగర్సే మనకు ఈ సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసే ఫిగర్స్లో
రిఫ్లెక్ట్ అవుతాయి. మన దేశం జీడిపి